హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కోడలు దిద్దిన కుటుంబం. అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. రామయ్య ఒట్టి సోమరిపోతూ పని పాట లేకుండా ఏ పని చేయకుండా తింటూ కూర్చుంటాడు. పెళ్ళైన దగ్గర నుంచి పాపం సీతమ్మ అంత తెలివైంది కాకపోయినా కుటీర పరిశ్రమలో పనిచేస్తూ కష్టపడి ఇద్దరు కొడుకుల్ని పెంచి పెద్దవాళ్ళని చేసింది. ఒకరోజు ఉదయం రామయ్య ఇలా అంటాడు, ఏమే, ఏం చేస్తున్నావు? నాకు ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టుకురా అని కోపంగా అంటాడు. అప్పుడు సీతమ్మ, దమ్మిడి సంపాదన లేదు కానీ సమయానికి వండి పెట్టాలి. అవతల నాకు పనికి ఆలస్యం అవుతుంది. నా తోటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో పనే కాక నేను కంగారు పడుతుంటే మధ్యలో నీ గోలేంటయ్యా అని సీతమ్మ రామయ్యని అంటుంది. కేకలు వేసి అరవకపోతే రెండు చేతులు ఉన్నాయిగా, వచ్చి పెట్టుకొని అన్నం తినొచ్చుగా అని రామయ్యని సీతమ్మ అంటుంది. ఇలా అనుకుంటూనే పళ్ళెంలో అన్నం వడ్డించి తీసుకెళ్ళి రామయ్యకి ఇస్తుంది సీతమ్మ. అప్పుడు రామయ్య, ఏంటి మగవాడు వాడంతటా వాడే అన్నం పెట్టుకొని తినాలా? మరి మీరు పెళ్ళాలు ఉంది ఎందుకు, గాడిదలు కాయటానికా అని అంటాడు రామయ్య. రామయ్య అలా అనేసరికి సీతమ్మ కోపంతో మొగుణ్ణి ఇలా అంటుంది, రోజు చేసే పని అదే, గాడిదల్ని మేపాలి, కడుపు నిండా తిండి పెట్టాలి వాటికి అని కోపంగా అనడంతో మొగుణ్ణి పట్టుకొని గాడిద అంటావా అని రామయ్య సీతమ్మ మీద కోపడతాడు. సీతమ్మ రామయ్యని ఇలా అంటుంది, మొగుడంటే కష్టపడి సంపాదించాలి, ఇంటిని పోషించాలి, అంతేకాని పెళ్ళం కష్టం మీద ఆధారపడి బతకూడదు. అయినా నేను నీతో వాదించుకుంటూ కూర్చుంటే అవతల నాకు పని ఆలస్యం అవుతుంది అని అనుకుంటూ క్యారేజీ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతమ్మ. అక్కడ కుటీర పరిశ్రమ యాజమానురాలు ఇలా అంటుంది, ఏమిటి సీతమ్మ, రోజు ఆలస్యంగా వస్తున్నావు, ఒంట్లో బాగోలేకపోతే విశ్రాంతి తీసుకో అని అంటుంది. విశ్రాంతి తీసుకుంటే కుటుంబం ఎలా గడుస్తుందమ్మా అని అంటుంది సీతమ్మ. అదేమిటి అలా అంటున్నావు? నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, నీకేం బాధ ఇంకా అని అంటుంది. పేరుకే ఇద్దరు కొడుకులు కానీ నా రెక్కలకి విశ్రాంతి అనేదే లేదు. ఒక్కరు కూడా కుటుంబ బాధ్యతలు పట్టించుకోరు. వాళ్ళ నాన్నని చూసి వాళ్ళు కూడా అలాగే తయారయ్యారమ్మా. నా మాట లెక్క చేయకుండా తిరుగుతున్నారు. నేను ఒక్కదాన్ని కష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకు రావాలి అని బాధపడుతుంది సీతమ్మ. అక్కడ పనిచేసే లక్ష్మి అదంతా విని సీతమ్మతో ఇలా అంటుంది, ఇదిగో వదిన, నీ కొడుకులు దారికి రావాలంటే పెళ్లి చేసి పడేయి, తర్వాత ఏముంది, వాళ్ళ పెళ్ళాలే దారికి తెచ్చుకుంటారు అని అంటుంది. అనేసరికి సీతమ్మ, ఆ ఆలోచన నాకు మాత్రం లేదా వదిన, పిల్లల్ని ఇవ్వమని ఎవరు అడిగినా రూపాయి సంపాదన లేదు, పని పాట లేకుండా తిరుగుతున్నారు నీ కొడుకులు, అలాంటిది వాళ్ళకి పిల్లల్ని ఎలా ఇస్తాం అని నా మొహానే అంటున్నారు. అనేసరికి లక్ష్మి అయితే, నాకు తెలిసిన పిల్ల ఒకటి ఉంది, ఆ అమ్మాయి లక్షణంగా ఉంటుంది, కాకపోతే కానీ కట్నం ఇచ్చుకోలేరు అని అంటుంది. అప్పుడు సీతమ్మ, పర్వాలేదు, ఆ సంబంధం ఏదో నా కొడుక్కి ముడివేసి కాస్త పుణ్యం కట్టుకో లక్ష్మి అని అంటుంది. అలాగే వదిన, అయితే రేపే వెళ్ళి చూసేద్దాం అని అనుకొని మరుసటి రోజు రామయ్య, సీతమ్మ, లక్ష్మి, పెద్ద కొడుకు అందరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు. పిల్ల లక్షణంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇక వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తుంది సీతమ్మ. కొత్త కోడలు సంధ్య ఇంటికి వస్తుంది. సంధ్య కాస్త తక్కువ చదువుకున్న తెలివైన పిల్ల. ఇక అత్తారింటికి వచ్చాక ఇంటి పరిస్థితిని గమనిస్తుంది. అత్తగారు ఒకటే పనికి వెళ్ళడం తప్పించి ఇంట్లో వాళ్ళందరూ తిని కూర్చోవడం చూస్తుంది. ఒకరోజు అత్తగారు పనికి బయలుదేరుతూ ఉండగా సంధ్య ఇలా అంటుంది, అత్తయ్య, నేను కూడా పనికి వస్తాను అనేసరికి సీతమ్మ, వద్దులే అమ్మ, ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉండగా కొత్త కోడల్ని పనికి తీసుకెళ్తే జనాలు నన్ను ఆడిపోసుకుంటారు అనేసరికి సంధ్య, మనకి ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు ఆ నలుగురు వచ్చి మనకి డబ్బులు ఇవ్వరు కదా అత్తయ్య అని అత్తతో కలిసి పనికి వెళ్తుంది సంధ్య. దారిలో వెళ్ళేటప్పుడు అత్తగారితో ఇలా అంటుంది, అత్తయ్య, మీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది. ఈ ఇంటి మనుషుల గురించి నాకంతా స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం బాధపడకండి అత్తయ్య, వీళ్ళందరినీ దారిలోకి తెచ్చుకునే బాధ్యత నాది అని అంటుంది. అనేసరికి సీతమ్మ, అమ్మ కోడల, నీది చాలా మంచి మనసు. నా కొడుకు గురించి నిజం తెలిసాక సోమరిపోతుకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసావని నన్ను తిడతావేమో అని నాకు భయమేసింది. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నా మనసు కాస్త కుదుటపడిందమ్మా అని మాట్లాడుకుంటూ
పనికి వెళ్తారు. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు సంధ్య ఇంటి బయట కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటుంది, అసలు వీళ్ళందరినీ ఎలా దారికి తీసుకురావాలి? రోజు రుచిగా వండి పెట్టడంతో తిని కూర్చుంటున్నారు. ముందుగా అత్తయ్య ఎంత కష్టపడితే ఆ తిండి వాళ్ళకు వస్తుందో తెలియజేయాలి అని అనుకొని అత్తగారిని పిలుస్తుంది సంధ్య. అత్తయ్య, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ అబ్బాయిలు మీకు ఎప్పుడు సహాయానికి రాలేదా అని అంటుంది. ఓ అదా, బయటికి వెళ్ళి సంపాదించలేకపోయినా ఇంట్లో మాత్రం అప్పుడప్పుడు నేను ఆలస్యంగా వస్తే పెద్దోడు మాత్రం నేను ఇంటికి వచ్చేసరికి వంట చేసి పెట్టేవాడమ్మా. అవునా, ఆయనకి వంట వచ్చా అంటే వచ్చు. వచ్చా వచ్చాయేంటమ్మా, ఎంత రుచిగా అద్భుతంగా చేస్తాడో అని అంటుంది. అయితే ఆయన్ని దారిలోకి తీసుకురావడానికి నాకు ఒక ఉపాయం తట్టింది అత్తయ్య అని అనుకొని మరుసటి రోజు వంటలో ఉప్పు కారం ఎక్కువగా వేస్తుంది. ఇక పెద్దోడు భోజనానికి వచ్చి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చీ ఇదేం వంట, దీన్ని అసలు మనుషులు తింటారా అని అంటాడు. అప్పుడు సంధ్య, నాకు వచ్చినట్లు చేశాను, అయినా మాటలు అనడం కాదు, వంట చేయడం ఎంత కష్టమో చేసేవాళ్ళకి తెలుస్తుంది, ఇంతకంటే రుచిగా ఇంకా వంట ఎవరూ చేయలేరు అనేసరికి, మరి వంట చేయడం అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్పకు, నేను చేసిన వంట ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేవు అని అంటాడు. అవునా, అయితే మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి, అప్పుడు నమ్ముతాను అని అనేసరికి వెంటనే అతను వంటగదిలోకి వెళ్ళి కొద్దిసేపట్లోనే బ్రహ్మాండమైన వంట తయారు చేసి తీసుకొస్తాడు. అది రుచి చూసిన సంధ్య, అబ్బా ఎంత బాగుందండి ఈ వంట, మీరు ఇంత బాగా వంట చేస్తుంటే మరి అదేంటి ఊరి వాళ్ళందరూ పనికి మాలిన వాడివి అంటున్నారు అనేసరికి అతను, వాళ్ళకేం తెలుసు నా పనితనం గురించి, నేను తలుచుకుంటే 1000 మందికైనా వండి పెట్టగలనని అంటాడు. అప్పుడు సంధ్య, ఇంత ప్రతిభ పెట్టుకొని ఊరి వాళ్ళతోటి మాటలు పడుతున్నారా? ఈ ఊరి వాళ్ళందరికీ నా భర్త పనితనం గురించి తెలియాల్సిందే, వాళ్ళ నోర్లు మూతపడాల్సిందే. అది జరగాలంటే మనం ఒక పెళ్ళి కాంట్రాక్ట్ ఒప్పుకోవాలండి అని అంటుంది. నేను పని చేయడమా? ముందు అసలు నన్ను నమ్మి ఈ ఊర్లో నాకు ఎవరు పెళ్లి కాంట్రాక్ట్ ఇస్తారు అని అంటాడు. ఆ విషయం నాకు వదిలేయండి, ఈ ఒక్కసారి నా కోసం ఈ ఒక్క పెళ్లి కాంట్రాక్ట్ ఒప్పుకోండి అని మరుసటి రోజు ఆ ఊరి కళ్యాణ మండపం ఓనర్ అయిన ధనుంజయ్ దగ్గరికి వెళ్తుంది సంధ్య. అతనితో, బాబాయ్ గారు, ఈ ఫంక్షన్ హాల్లో మొదటిగా పెళ్లి భోజనాల కాంట్రాక్టు మాకు వచ్చేలా చేయండి, అది మేము సమర్థవంతంగా చేస్తాం, మా మీద మాకు నమ్మకం ఉంది, ఒకవేళ ఆ భోజనాలు నచ్చి ఇంకా మాకు పెళ్లి భోజనాల కాంట్రాక్ట్ వస్తే అందులో మీకు కొంచెం వాటా ఇస్తాం, మీకు నమ్మకం కుదరాలంటే ఇదిగో మేము స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన ఈ వంటని రుచి చూడండి అని చెప్పి తనతో పాటు తీసుకొచ్చిన క్యారేజీని అతనికి ఇస్తుంది. అది తిన్న ధనుంజయ్, అవునమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వంటలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, మీరు అడిగినట్టుగానే మొదటిగా వచ్చే కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తాను అని అంటాడు. సంధ్య చాలా సంతోషించి, చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత ఒక పెళ్లి కాంట్రాక్టు తనకిప్పిస్తాడు. ఇక సంధ్య, సీతమ్మ ఇద్దరూ కూరగాయలు తరుగుతూ సాయం చేస్తుంటే పెద్దవాడు చాలా రుచికరమైన భోజనం తయారు చేస్తాడు. ఇక ఏముంది, ఆ భోజనం తిన్న బంధువులందరూ రుచికి మైమర్చిపోతారు. అక్కడ పెళ్లి పెద్దయిన రాంబాబు ఇలా అంటాడు, ఇంత రుచికరమైన భోజనం మేమెప్పుడూ తినలేదు, మా బంధువులందరూ వంటలు చాలా బాగున్నాయని మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, దీనికి కారణం మీరే, ఇక పైన మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా భోజనాలు తయారు చేసేది మీరే అని చెప్పి భోజనాల తాలూకా డబ్బులన్నీ అతనికి చేతిలో పెడతాడు. మొట్టమొదటి సంపాదన చూడగానే అతనికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇదంతా చూసిన పక్కనే ఉన్న 2 వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళు వాడు దేనికి పనికిరాడు అనుకున్నాం, కానీ వాడిలో ఎంత ప్రతిభ ఉందని ఎవ్వరికీ తెలియదు అని ఒకడంటే, ఇంకోడేమో, అరే అతన్ని వాడు వీడు అనొద్దు, ఇక నుంచి మనం గౌరవించి మాట్లాడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సంధ్యా భర్త కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ డబ్బు తీసుకొని భార్య దగ్గరికి వస్తాడు. అప్పుడు సంధ్య, ఏమైందండి, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి, ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటే, ఇవి కన్నీళ్ళు కాదు సంధ్య, ఆనంద బాష్పాలు, ఎప్పుడూ 10వ పరకో అందరినీ అడుక్కోవడం తప్ప ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు, నన్ను ఎప్పుడూ తక్కువగా చూసే
ఈ ఊరి వాళ్ళు నన్ను పొగుడుతుంటే ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థమవుతుంది. ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తాను. దీనికి కారణం నువ్వే. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అని అప్పటి నుంచి అతను పూర్తిగా మారిపోతాడు. ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సంధ్య వాళ్ళ అత్తగారితోటి, అత్తయ్య ఇక మరిదిగారికి కూడా బాధ్యత తెలిసేలా చెయ్యాలి అని అంటే, అవునమ్మా, వాడు కూడా తెలివి గలవాడే, కానీ ఊర్లో ఉన్నంత వరకే చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేక పై చదువుల కోసం పట్నం పంపించలేకపోయాను అని అంటే, అలాగా, పర్లేదులే అత్తయ్య, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం అని అంటుంది సంధ్య. అనుకోకుండా ఒకరోజు అన్నయ్యతో పని ఉండడం వల్ల ఫంక్షన్ హాల్కి వస్తాడు తమ్ముడు. అక్కడ ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సంధ్య ఇదంతా గమనిస్తుంది. ఏంటి మరిది గారు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే, వదిన, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, అందుకే చూస్తున్నా అని అంటాడు. అప్పుడే సంధ్యకి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇక ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి భర్తతో ఇలా అంటుంది, మరిది గారు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సిటీలో ఫోటోగ్రఫీ కోర్సుతో పాటు ఫోటోషాపు, వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తే తను సొంతంగా ఎదుగుతాడని నాకు నమ్మకం ఉందండి అని అంటుంది. మనం కూడా ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నాం కదా, మరిది గారిని సిటీకి పంపిస్తే బాగుంటుందండి అని చెప్తుంది. ఇలా అనేసరికి సంధ్య, అసలు నేను పని హడావుల్లో పడి వాడి గురించే మర్చిపోయాను. వాడు కూడా ఎందులోకందులో స్థిరపడితే వాడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. రేపే వెళ్ళి వాడిని సిటీలో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి వస్తాను అని అంటాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు అతనితో మాట్లాడి అతన్ని మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు. ఇక అతను మంచి ట్రైనింగ్ తీసుకొని అతి కొద్ది సమయంలోనే మంచి ఫోటోగ్రాఫర్గా ఎదుగుతాడు. తన ప్రతిభతోటి మంచి పేరు తెచ్చుకుంటాడు. సొంత ఊరినే కాక పక్క ఊరి నుంచి కూడా ఫొటోస్కు పెళ్లి ఆల్బమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. తను సంపాదించిన డబ్బులు మరియు అన్నయ్య సహాయంతో ఊర్లో సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుంటాడు. ఇవి ఇలా ఉండగా ఒకరోజు సంధ్య తన మామగారితో ఇలా అంటుంది, చూడండి మామయ్య గారు, మీరు పెద్దవారు, మీకు చెప్పే అంత దాన్ని కాదు. నేను ఇంటి పెద్ద బాధ్యతగా లేకపోతే ఆ కుటుంబం అస్సలు బాగుండదు. సమాజంలో కూడా గౌరవం ఉండదు. అందరూ చులకనగా చూస్తారు. మిమ్మల్ని చూసి మీ అబ్బాయిలు కూడా అలానే తయారయ్యారు. అత్తయ్య గారు చాలా బాధపడ్డారు. అయినా సరే ఎలాగోలా కష్టపడి ఇన్నాళ్ళు కుటుంబాన్ని లాక్కొచ్చారు. ఆవిడే లేకపోతే ఈరోజు ఈ కుటుంబం నిలబడేదే కాదు అనేసరికి, నన్ను క్షమించండి అమ్మా, నా సోమరితనంతో మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు ఎంతో పెద్ద తప్పు చేశాను. ఆడదానిలాగా నేను ఇంట్లో కూర్చుంటే మీ అత్త మగవాళ్ళలాగా కష్టపడింది. ఇన్నాళ్ళకి దాని కష్టం నాకు అర్థమయ్యేలా చేశావు. నాకు ఒక అవకాశం ఇవ్వు అమ్మా, రేపటి నుండి పనికెళ్ళి సంపాదిస్తాను అని నన్ను క్షమించమని సీతమ్మని అడుగుతాడు. మరుసటి రోజు పనికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి భార్య చేతిలో పెడతాడు. అది చూసి ఎంతో సంతోషిస్తుంది సీతమ్మ. ఇలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి ఒక ఇల్లు కట్టుకుంటారు. సంతోషంగా గృహప్రవేశం చేస్తారు. అలాగే చిన్నబ్బాయికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. వాళ్ళ ఎదుగుదల చూసి ఊళ్ళో వాళ్ళందరూ ఎంతో గౌరవంగా చూడడం మొదలు పెడతారు. అదంతా చూసి సీతమ్మ ఒక్క క్షణం పాటు పాత రోజులన్నీ గుర్తు చేసుకొని ఇలా అంటుంది, ఎప్పుడూ నా కుటుంబాన్ని చులకనగా చేసి మాట్లాడడం తప్ప ఇలా గౌరవంగా ఎప్పుడూ చూడలేదమ్మ సంధ్య. కోడలంటే కుటుంబానికి అత్త తర్వాత పెద్ద దిక్కు అంటారు. ఆ మాటని నువ్వు సార్థకం చేశావు అనేసరికి, నాదేముంది అత్తయ్య, వాళ్ళు తెలివైన వాళ్ళే. ఇన్నాళ్ళకి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసొచ్చింది. వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నారు. కోడలుగా నా బాధ్యతను నేను నిర్వర్తించుకున్నాను అంతే అత్తయ్య అనేసరికి, ఎంతైనా మా ఇంటికి నువ్వు కోడలుగా రావడం మా అదృష్టం అని అనేసరికి ఆ మాటలకి అందరూ సంతోషించారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? స్టోరీ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.